హాయ్, నేను విద్యను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అధికంగా ఖర్చు చేసే అలవాట్ల మూలంగా మీకు ఆదాయం కన్నా ఎక్కువ సంపాదన అవసరం అవుతోంది. మీకు ఉన్న అసలు సమస్య మీకే తెలియకుండా పోతుంది. మీ సమస్య డబ్బుని ఎలా సంపాదించాలి అనే దానికన్నా మీ దగ్గరున్న డబ్బును ఖర్చు చేయవలసిన సరైన పద్ధతి ఏది అనేదే. మీకున్న డబ్బు ఇబ్బందులు దానివల్లే వస్తున్నాయి. దీనికి మీ ఆర్థిక నిరక్షరాస్యతే కారణం. డబ్బు గురించి మీకేమీ తెలీదు. ఆస్తికి, అప్పుకి, సంపదకి, బరువు బాధ్యతలకి మధ్యనున్న తేడా మీకు అర్థం కానందువల్ల ఈ ఇబ్బందులు. డబ్బు ఎక్కువగా ఉన్నంత మాత్రాన డబ్బుకు ఉన్న ఇబ్బందులు తీరిపోతాయి అని నేను అనుకోను. అధిక ధనం ఉండటం వేరు, ఆర్థిక సమస్యలు వేరు కాదు. జపాన్ వాళ్ళు ఈ 3 శక్తులను బాగా నమ్ముతారంట. కత్తికున్న శక్తి, రత్నానికి ఉన్న శక్తి, అద్దానికి ఉన్న శక్తి. శక్తివంతమైన ఆయుధాలకు ప్రతీకగా మనం కత్తిని గురించి చెప్తాం. డబ్బుకి ఉన్న శక్తికి రత్నం ప్రతీకగా ఉంటుంది. అద్దం ఆత్మజ్ఞానాన్ని చూపిస్తుంది. అద్దానికి ఉన్న శక్తిని మీకు మీరుగా ఒక్కసారి ఊహించండి. డబ్బుకి సంబంధించిన మీ అలవాట్లు ఏంటి? డబ్బు మీ చేతికి రాగానే మీ మనసులో ఆలోచన ఏంటి? ఎంతవరకు మీరు ఆ డబ్బుని మీ సరదాలకి, విలాసాలకి కాకుండా మీ బాగు కోసం ఉపయోగించాలి అనుకుంటున్నారు? అద్దం ముందు ఏది పెడితే అదే కనిపిస్తుంది కదా. మీ పరిస్థితి ఏంటో మీరే నిజాయితీగా మీ ముందు మీరు ఒప్పుకొని ఇకనైనా మారడానికి ప్రయత్నం చేయండి. డబ్బు అనగానే మీకు గుర్తు రావాల్సింది అనవసర విలాసాలు, అవసరం లేని ఖర్చులు కాదు. ఆకాశమంత ఎత్తుకు ఆ డబ్బుతో నిచ్చెన కట్టి ఎదగాలన్న ఆశ. సేవ్ మనీ, సేవ్ ఫ్యామిలీ.